పడతా ఉన్నారు. మా కాళ్ళ మీద మేమే గొడ్డలు కొట్టుకున్నాం అన్నటువంటి బాధ. నేను నిజంగా చెప్తా ఉన్నాను, 15,000 20,000 మెజారిటీతోని మెదక్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మెజార్టీ రాబోతా ఉన్నది. అంత ఉత్సాహంగా అంత కసితో ఉన్నారు. తప్పకుండా ఇక్కడ బీఆర్ఎస్ మెజారిటీ వస్తుంది. ఎందుకంటే మేము పట్టణంలో మేమే అధికారంలో ఉన్నాం, సంగారెడ్డిలో మేమే అధికారంలో ఉన్నాం, నర్సాపూర్లో మేమే ఉన్నాం, దుబ్బాకలో మేము ఉన్నాం, గజ్వేల్లో మేము ఉన్నాం, సిద్దిపేటలో ఉన్నాం. ఇక్కడ ఒక్కగా లేనందుకు ఇవాళ ఇక్కడ కసి తీసుకుందామన్నటువంటి కార్యకర్తలు ప్రజలు ఉన్నారు. కాబట్టి తప్పకుండా వెంకటరామరెడ్డి గారు 1,50,000 నుంచి 2 లక్షల మెజారిటీతో తప్పకుండా గెలుస్తారని చెప్పి పూర్తి మన విశ్వాసం నమ్మకం ఉన్నది. కులాల పేరు మీద మతాల పేరు మీద విభజిద్దామని కులాల మధ్య కొట్లు పెట్టి మతాల మధ్య మంటలు లేపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అవి అన్ని కావు. తెలంగాణలో భాయిచారకి ఉంటుంది, అందరు కలిసిమెలిసి ఉంటామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం.